నీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు గల్లపడుండగా మినైనా మీ ఆత్మ అభిషేకించమని దేవా, కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం పిల్లరా. మరి అపోస్తలుడైన పేతురు మరి సంఘానికి రాస్తున్న మాట పిల్లరా. మరి ఇక్కడ చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు మరి నిజంగా ఆయన మరి రాస్తున్నప్పుడు పిల్లరా, మరి ఆయన ఎవరికంటూ రాస్తున్నాడంటే చూసినప్పుడు ఆయన స్ట్రేంజర్స్కి రాస్తున్నట్టాడు, చెదరగొట్టబడిన వారికి చాలా ప్లేసెస్ రాస్తూ వారందరికి కూడా మరి దేవుని మాటలు రాస్తుంటాడు. మరి ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే పేతురు ఆ రోజు అక్కడ రాసిన వారికే కాకుండా యేసు రక్తంతో కడగబడి ముద్రించబడ్డ ప్రతి విశ్వాసికి కూడా ఈ పత్రిక రాస్తున్నాడు. ఒకవేళ ఇది మనకి ఇర్రిలవెంట్ అయితే మనకు ఉండేది కాదు, ఎందుకంటే మనకుంది, మన కోసం కూడా రాస్తున్నాడు కాబట్టి. మరి రెండో అధ్యాయము కనుక ప్రారంభం నుంచి గమనిస్తే కనుక మన వాక్యం యొక్క థీమ్ ఏంటంటే, జనరల్గా చెప్పాలంటే ఇందులో చూడాలంటే ఒక స్పెషల్ జనరేషన్ హూ ఇస్ రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు, రాజులైన యాజక సమూహం అంటాడు. పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని జనం అంటాడు. చాలా చక్కని డెఫినేషన్స్ ఇందులో ఇస్తాడు. మరి వీరి గురించి పిల్లరా ప్రారంభంలో ఉన్నప్పుడు అలా కావాలంటే ఏం చేయాలన్నది మొదటి వచనంలో దాని డెఫినేషన్ ఇస్తాడు. ఒకసారి చూద్దాం పిల్లరా, ఏమొచ్చాడు చూద్దాం. ఆ స్టేజ్కు మనం రావడానికి మొదట జరగవలసింది చూస్తాడు పిల్లలు. మొదటి వచనంలో చూద్దాం, ఒకసారి చూద్దాం. ప్రభు మొదటి వచనమేనా? దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఏమంటే కొన్ని కండిషన్ చెప్తాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఒకవేళ నిజంగా దేవుడు దయాళుడు, దేవుడు నా పట్ల కృప కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను కరుణించాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన బిడ్డగా ఉన్నాను అని అనుకుంటే కనుక ఏమంటాడు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని. చాలా అర్థం. God says, I want you to be clean inside. If you want to be a royal priest. చాలాసార్లు మన అవుట్వర్డ్ అపియరెన్స్ మీద చాలాసార్లు కనబడదు. చాలా చక్కగా ఉన్నామా, ఏ డ్రెస్ వేసామా, ఎలా తయారయ్యామా, ఫేస్ బ్యాక్ పెట్టామా, నేను ఐ డోంట్ వాంట్ ఎవరిని ఏమంటలేను, ఏం చేసామా, ఎలా ఉన్నామా, ఎలాంటి నాగలు ధరించామా, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది అవుటర్ లుక్. గాడ్ టాక్స్ అబౌట్ ది ఇన్నర్ లుక్. ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ ఈస్ ఫేవరబుల్, దేవుడు నీ పైన దయ చూపించాడు, దేవుని జనాంగంగా, దేవుని స్వాస్యముగా ఉండాలంటే ఏం చేయాలని ముందు రాసుకుంటూ వస్తాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు క్లీన్ అప్ యువర్ హార్ట్. యేసు ప్రభు వారు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన ముందు ఆహారం ఉంచినప్పుడు ప్రభు ఒక మాట అంటారంట, మనిషిని లోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనిషిని లోపల నుంచి వచ్చేది మనిషిని అపవిత్రం చేస్తుందంట. మనుషుల్లోనికి వెళ్ళి తినేది కానీ వచ్చి దానికి పెద్ద ప్రాబ్లం లేదు, ఏం తిన్నావు ఏం చేసినాను కాదు, కానీ ఎలా జీవిస్తున్నా, ఎలా బయటకు వస్తున్నా. ఎందుకంటే ఆ ప్రభు శిష్యులు అంటే ఏంటి ప్రభు అంటే మనసు లోపల నుంచే కదరా బాబు, దైవదూషణ కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్. అందుకే పిల్లరా ఈరోజు దేవుని యొక్క ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా చూసినప్పుడు వి షుడ్ హ్యావ్ ద క్లీన్ ఇన్సైట్ అంటూ కిందికి వస్తానికి వాక్యంలో చెప్తున్నా అంటాడు. ఒకటి ఏంటంటే స్పిరిచువల్ మిల్క్ అంటాడు, ఒక ఆత్మీయమైన పాల ద్వారా మీరు అంటే చిన్నపిల్లల్లా ట్రీట్ చేస్తుంటాడు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఆహారం పెడతారు ఎప్పుడు, వాడికి 9 నెలల్లో వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాడు. ఈ టాక్స్ అబౌట్ ది మిల్క్, ఎందుకంటే ఆ స్వచ్ఛమైన పాల ద్వారా ఎదుగుతూ ఎక్కడైతే దేవుని అంగీకరించినప్పటి నుంచి ఎదుగుతూ మీరు ఎదగాలని అంటాడు.
వెలుగుతూ ప్రియ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు కిందికి వస్తున్నప్పుడు ప్రియ దేవుని వాక్యభావంలో వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి అక్కడ ఏమంటే యేసు ప్రభుని గురించి ఆయన మూలరాయి అనే సంగతి మాట్లాడతాడు. ఆయన మూలరాయి ఉన్నాడు అంటాడు పిల్లలు. ఎవరైతే తిరస్కరించారో ఆయన మూలరాయి ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా ఆయన మీద నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గునందరు అన్న సంగతి రాస్తాడు. అండ్ ఇట్స్ అ ప్రెషస్ ఇన్ అవర్ సైట్ అంటాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో అది విలువ కలిగిందంట. యేసు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు అంటాడు. అంటే బిల్డింగ్ అంటాడు, ఆత్మీయ కట్టడం గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభుతో సహా మనము ఆ కట్టడంలో పాలి భాగస్తులు కావాలన్న విషయాన్ని మరి పేతురు అక్కడ రాస్తుంటాడు. ఇప్పుడు ఇవన్నీ వాక్యభావంలో నుంచి కిందికి వస్తున్నప్పుడు ఇంకా అప్పుడు అంటాడు, ఎవరైతే ఆయన నమ్మరో, కొన్నిసార్లు అనిపిస్తుంది, దోస్ హూ డోంట్ బిలీవ్ హిమ్ హీ విల్ బి ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంటాడు. యేసు ప్రభు కట్టేవాడే కాదు, పడేసేవాడు కూడా. పడిపోయే స్థితిలో ఉంటే ఒకవేళ నువ్వు నమ్మకం లేకపోతే, నీ విశ్వాసం లేకపోతే ఆ రాయి నీకు అడ్డురాయి అయిపోతుంది. యూ విల్ ఫాల్ డౌన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ అనే విషయాన్ని రాస్తుంటాడు. నేను కరెక్ట్ నా వాక్యభావంలో ఉంటాను. ఎక్కువ ఇంట్రడక్షన్లో ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ బుక్. 9వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ 3 విషయాల గురించి రాస్తాడు. 9వ వచనంలో మీరు గమనిస్తే కనుక దేవుడు నాకు ఇచ్చిన 3 విషయాలను గురించి అక్కడ ప్రాముఖ్యంగా ఉన్నాయి. 2 విషయాలు నేను అలా టచ్ చేస్తూ వెళ్ళిపోయి 3వ విషయంలో మళ్ళీ చాలా ఫోకస్ చేస్తాను పిల్లరా. ఎందుకంటే నా బేస్ అదే కాబట్టి వాక్యం మొట్టమొదటిగా చూసినప్పుడు మనం ఏమై ఉన్నామో చెప్తాడు. ఏమంటాడు దేవుని వాక్యభావంలో? మనము ఏమై ఉన్నామో అంటాడు. మనం ఏర్పరచబడిన ఒక ప్రత్యేక జనాంగమును వచ్చి వీఆర్ చోసన్ పీపుల్ అంటాడు. అక్కడ చూసినప్పుడు చోసన్ పీపుల్ ఫర్ ఎ పర్పస్. ఫస్ట్ చోసన్ పర్పస్. మొదటిది దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అంటాడు. దేవుని ఏర్పరచుకున్న జనాంగంలో చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు కదా, ఇంకెందుకంటాడు, దేవుని మహింపరచడానికి పర్పస్ని గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత మనము ఏమై ఉన్నాడు అనే విషయాలు చెప్తాడు. 3 విషయాలు చెప్తాడు. ఒక ప్రత్యేకమైన జనాంగం అంటాడు. 4 విషయాలు చెప్తాడు. రెండోదిగా చూసినప్పుడు రాజులైన యాజక సమూహం అంటాడు. ఇంకోటి పరిశుద్ధ జనాంగం అంటాడు. 4వదిగా అన్నప్పుడు దేవుని యొక్క ప్రజలై ఉన్నామంటాడు. వీటి మీద నేను ఫోకస్ చేస్తాను. కానీ మొట్టమొదటిగా చూసినప్పుడు ఆయన మనల్ని పిలిచాడని, చోసన్, హి హస్ కాల్డ్ us. ఈరోజు సంఘం అంటే ప్రత్యేకింపబడ్డది, పిలువబడ్డది. చాలాసార్లు ఈజీగా తీసుకుంటున్నారు. సంఘము మనం ఏమన్నా మనం ఈజీగా తీసుకున్నాం. యేసు ప్రభువుని వస్తున్నామంటే ఈ లోకంలో అనేకమైన మతములని, అలాగే మనం కూడా ఒకరు ఆరాధించాలి కాబట్టి, ఒక దేవుని ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తామంటాడు. కానీ దేవుని వాక్యభావంలో చూచినప్పుడు మనం ఒక ప్రత్యేకింపబడ్డ, ఈ లోక సంబంధము కాదు కానీ లోకములో నుంచి ప్రత్యేకింపబడ్డ జనాంగము, అది సంఘము. హల్లెలూయా. యేసు రక్తంతో కడుగ ప్రతి వాడు కూడా ఈ ప్రత్యేకతలో ఉన్నాడు. యేసయ్యను అంగీకరించే ప్రతి వాడు కూడా ఈ ప్రత్యేకతలో ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం చూద్దాం ఏముంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ గో వర్స్ బై. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఒక మాట అంటాడు. దేవుడు చెప్పినప్పుడు సంఘముల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అంటారు, మీరందరూ కూడా బోధించేవాడిని వింటులో మీరందరూ కూడా ఎక్కడి నుంచి పిలవబడ్డారంటే చీకటిలో నుంచి పిలవబడ్డవారు. We all belong to the darkness. Nobody has light in him because light is God. He has to give his light. ఆయన వెలుగు మనకిస్తే తప్ప మనలో వెలుగు లేదు. వి బిలాంగ్ టు ది డార్క్నెస్. మనమందరము కూడా ఎక్కడ ఉన్నామంట? చీకటిలో ఉన్నవారమై ఉన్నామంటాడు. చీకటిలో ఉన్నవారం. ఒకసారి ఒక వచనానికి వెళ్దాం. ఇప్పుడు మనందరూ తెలిసింది, క్రిస్మస్ సీజన్లో మనము చదువుకుంటుంటాం. ఇప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. నాకు ఎందుకు పోను, క్రిస్మస్ మెసేజ్లోకి పోను, కానీ 2 వచనాలు మాత్రం తీసుకుంటాను. 8వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఏమంటుండమ్మా? ఎప్పుడమ్మా? రాత్రి వేళ. రాత్రి చీకటి ఉంటుందా, పగలు ఉంటుందమ్మా? రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండిరి. కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ఏమంటుందమ్మా, ఒక గొప్ప వెలుగు, గొప్ప మహిమ వారి చుట్టూ ప్రకాశించను. చీకటిలో నివసిస్తున్న వారికి, చీకటిలో తమ పనులు చేసుకుంటున్న వారికి, చీకటిలో జీవిస్తున్న వారికి ఒక గొప్ప వెలుగు, దేవుని మహిమ ప్రకాశం అక్కడ వచ్చినట్టుగా చూస్తాము. వారికి దేవుని యొక్క సందేశం ఈరోజు నీకు నాకు కూడా పిల్లరా, ఆ చీకటి జీవితంలో జీవిస్తున్న నీకు నాకు కూడా దేవుని యొక్క గొప్ప వెలుగు వస్తుంది. అందుకే ఇక్కడ చూసిన వాళ్ళ వాక్య భాగంలో అంటాడు, చీకటిలో మనం ఉన్నప్పుడు ఏమంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిల్లరా. మామూలు వెలుగులోకి మనం పిలువబడలేదు. మనం ఎలాంటి వెలుగులో అంటే ఆశ్చర్యకరమైన వెలుగు, ఎప్పుడు చూడని వెలుగు. ఎంత గొప్ప వెలుగు అంటే ఆ వెలుగును ఎప్పుడు ఊహించలేదు. అంత గొప్ప వెలుగులోకి మనం అందరము పిలువబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పిలువబడ్డామంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాము. ఎప్పుడైతే మనము చీకటి దశలో ఉన్నామో, ఎప్పుడైతే పాప స్థితిలో ఉన్నామో, మనం పిలిచినప్పుడు మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటంటే యోహాను పత్రికలో అంటాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. నాట్ ఈవెన్ an iota of darkness was there in him. అలాంటి వెలుగులోకి పిలువబడ్డాం. ఈరోజు వీ కెనాట్ సే దట్ మై లైట్ ఈజ్ సో థిన్, నేను చాలా కొంచెం వెలుగు కలిగి ఉన్నాను, నాకు కొంత వెలుగు. దేవుడు అంటున్నాడు, ఈరోజు మేము మామూలు వెలుగులోకి కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డ సంఘమా. చాలాసార్లు ఈజీగా తీసుకుంటాం పిల్లలు. దేవుడు పిలిచాడు ఊరికని విలువలేదు. పాప జీవితంలో జీవించడానికి లేదు, ఇంకా చీకటి బతుకు ఆ వెలుగులో పట్టుకుపోవడానికి దేవుడు పిలవలేదు నిన్ను. దేవుడు నిన్ను వెలుగు సంబంధిగా పర్ఫెక్ట్ లైట్గా, నేను లోకమునకు వెలుగైనట్టు నువ్వు లోకమునకు వెలుగై ఉండేది. దేవుడు వెలుగు సంబంధికులుగా జీవించడానికి దేవుడు పిలిచాడు. ఈరోజు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. మొదటిది. రెండోది, ఎందుకయ్యా నన్ను పిలిచావు? ఎందుకయ్యా ఆ చీకటిలో నేను బ్రతుకుతున్న వాడిని నన్ను ఎందుకు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచావంటే ఏమంటుండమ్మా? ఎందుకు పిలిచాడు చూద్దాం. ఏమంటుండు? యు హ్యావ్ బీన్ కాల్డ్ టు ప్రైజ్ గాడ్. ఏం చేయమంటాడమ్మా? గుణాతిశయములు ప్రాచురము చేయుటకు. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? ఏసయ్యా అది, ఏసయ్యా అది, ఏసయ్యా ఇది లేదు, ఏసయ్యా అది లేదు, ఏసయ్యా రోగం వచ్చింది, ఏసయ్యా డబ్బులు అయిపోయింది, ఏసయ్యా మంచి ఉద్యోగం, ఏసయ్యా వివాహము, ఏసయ్యా అది, ఏసయ్యా ఇది కాదు. దేవుడు అంటాడు, యు హావ్ బీన్ కాల్డ్ టు proclaim his wonderful mighty nature. ఆయన గుణాతిశయమును ప్రచురపరచడానికి సంఘం పిలిచబడి, we are called for the purpose to proclaim the Christ in this world. ఈ లోకములో క్రీస్తును శిలువ కార్యమును ప్రకటించడానికి పిలువబడ్డ జనాంగము. ఎందుకు వచ్చావా? ఆ గుడికి ఎందుకు వెళ్ళావంటే బాగాలేదు అందుకే వెళ్ళానండి, బాగా అయిపోతానని. దేవుడు నిన్ను బాగలేనందుకు విలువలేదమ్మా. దేవుడు నీకు డబ్బులు ఇవ్వడానికి విలువలేదమ్మా. ఇస్తాడేమో, ఇవ్వడానికి అంటే దేవుడు ఇస్తే అన్నీ ఇస్తుండొచ్చు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. దేవుడు సమస్య ఎందుకంటే తీసేసి మహిమేశ్వరం మీ ప్రతి అవసరము తీర్చబడదు అంటుంది. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ గాడ్ హెస్ కాల్డ్ us to proclaim his goodness. ఆయన యొక్క గుణాతిశయమును, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమలో శిల్వ కార్యం చేశాడు. ఆ శిల్వ కార్యము ద్వారా లోకమునకు విమోచన కలిగింది. ఆ విమోచనను నువ్వు ప్రచురపరిచేవాడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా యూ స్పీక్ అబౌట్ గాడ్. పౌలు అంటాడు, ఇట్స్ నాట్ ఐ లివ్ ఇన్ మై బాడీ, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు, నేను కాదు. ఐ యామ్ హియర్ టు షో ఓన్లీ క్రైస్ట్. నువ్వు జీవించినప్పుడు నువ్వు క్రీస్తును చూపించడానికి జీవిస్తున్నావు. దాని వాక్యం నిర్వచనీతలతో మాట్లాడుతుంది. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయమును ప్రచురపరచడానికి పిలిచాడంటే. ఈరోజు చాలా సంఘంకు తెలియదు మనం ఎందుకు పిలిచేవాళ్ళు. ఎందుకు పిలిచి దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు బీ అ విట్నెస్ టు క్రైస్ట్. ఒకళ్ళు చెప్పుకుంటూ పడి సాక్ష్యం ఈరోజు అంతా చెప్తున్నది కూడా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడి. అపోస్తల కార్యంలో అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు. శక్తి నొందినప్పుడు మీరు బాగా డబ్బులు వస్తాయి, మీకు శక్తి నొందినప్పుడు మీకు చక్క ఉద్యోగం వస్తుంది అన్నాడామా.
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎందరు మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతుల వరకు నాకు సాక్షులుగా విశ్వాసిని దేవుడు పిలిచిన కారణం ఏంటంటే టు బి విట్నెస్ ఆఫ్ ది గాడ్. దేవునికి సాక్షులుగా జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. తర్వాత ఇచ్చేది పుచ్చుకునే తర్వాత సంగతి. ముందు ఆయన పిలిచిన రీజన్ చెప్తున్నాడు. He has called you out of darkness to the wonderful light so that you can proclaim Christ. You can show that light to this world. అది ఆయన ఉద్దేశం బ్రదర్. నేను అక్కడ ఉన్నాను, మా ఫోకస్లోకి వచ్చేస్తాను, 3వ భాగంలో ఉంటాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ పిల్లర్. మొట్టమొదటి ఇక్కడ 4 విషయాలు మనం ఏమై ఉన్నామో చెప్తాడు దేవుడు. దేవుడు పిలిచాడు, అక్కడి నుంచి చీకటి నుంచి వెలుగులోకి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన ప్రచురపరచడాన్ని పిలిచాడు. 3వది మనం ఏమై ఉన్నాడని చెప్తాడు. దేవుల్లో వాట్ వీఆర్ ఇన్ గాడ్. దేవుని పిలిచావు, ఓకే రైట్, నన్ను చెప్పమంటున్నావు, ఓకే నేను చేస్తాను అది. కానీ నేనేమై ఉన్నాను, వాట్ ఐ యామ్. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏమంటారు కదమ్మా, ఏమంటారు, వాట్ ఈజ్ మై డిజిగ్నేషన్? అడుగుతామా లేదా? అడుగుతామా లేదా? బాబు జాబ్ ఉందిరా అంటే ఏం జాబు అడుగుతాం. వాట్ ఈజ్ మై డిజిగ్నేషన్? నేనేమై ఉన్నాను, ఏమై ఉన్నామో దేవుడు చెప్తాడు. ఇప్పుడు సంఘం ఏమై చెప్తాడు, మరి ఏమంటాడమ్మా? ఒక్కొక్క దాని మీద వెళ్దాం. ఏర్పరచబడిన వంశము. భూమి మీద అనేకమైన వంశాలు ఉన్నాయేమో. గాడ్ టాక్స్ అబౌట్ యువర్ జనరేషన్. యు ఆర్ సమ్వన్ స్పెషల్ జనరేషన్. ఈరోజు ఏర్పరచబడిన వంశము. ఈరోజు నీవు నేను ఏదో ఊరికనే కాదు, కానీ దేవుడు ప్రత్యేకించబడి ఏర్పరచుకున్న దేవుని యొక్క వంశము, దేవుని యొక్క జనరేషన్ అయినా. వి బిలాంగ్ టు గాడ్స్ జనరేషన్. ప్రత్యేకమైన వంశం అంటే పిల్లలు. ఎంతమంది ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాము? ఎంతమంది ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా చూద్దాం, ఒకసారి చూద్దాం. నేను చాలా రెఫరెన్స్లు ఇస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. చాలా కట్ షాట్ చేస్తే చాలా తక్కువ వచ్చాయి. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆ వంశం ఏదో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. ఐ లవ్ దిస్ వర్డ్. 26, 23, 29 చాలా ఇష్టమైన వచనం. గలతీయులకు, మీరు క్రీస్తు సంతతిలైతే, యేసును అంగీకరిస్తే, ఆ శిలువ రక్తంలో కడగబడితే, ఆయన రక్తంలో ముద్రించబడితే, ఆయన బిడ్డవైతే, విశ్వాసం వల్ల మీరు క్రీస్తు సంబంధికులైతే, ఆ పక్షమందు అబ్రాహాము యొక్క ఏమంటున్నా, అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. యు బిలాంగ్ టు ది జనరేషన్ హూ ఇన్హెరిట్స్ ది హెవెన్. ఆ పరలోకమును సంతరించుకుంటే ఆ యొక్క వాగ్దాన సంతానములో ఉంటావు, అబ్రాహాము సంతతిలో చేర్చబడతావు. యు ఆర్ ఎ స్పెషల్ జనరేషన్. గాడ్ సేస్ చర్చ్ ఈజ్ ఎ స్పెషల్ జనరేషన్. ఎంత స్పెషల్ జనరేషన్ తెలుసా అమ్మ? చెప్తుంది చర్చ్ ఎంత స్పెషల్ జనరేషన్ తెలుసా అమ్మ? ఒకసారి వెళ్దాం, ఆదికాండంలోకి వెళ్దాం. వావ్, హౌ స్పెషల్ వి ఆర్, హౌ స్పెషల్ వి ఆర్. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు అబ్రహామును ఉంటాడు. అబ్రహాము సంతతిలో ఒకసారి నువ్వు యేసయ్యను అంగీకరించినప్పుడు, యేసయ్యను నమ్ముకున్నప్పుడు, బాప్టిజం ద్వారా ఆ శిలువ రక్తంలో ముద్రించబడ్డప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, యు బిలాంగ్ టు ది డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతతికి చెందిన వాడవైతావు, వాగ్దానం ప్రకారం వారసుడు అవుతావు. ఆ తర్వాత అబ్రహామును చూద్దాం. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ వచనం అంటాడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమంటాడమ్మా? ఏమంటున్నా? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయను. హల్లెలూయా. God says, I am going to bless you, I am going to bless you, I am going to bless you and make you great. ఈరోజు సంగమా, దేవుని రక్తంతో పిలువబడే సంఘం నాడు, I am going to bless the generation of Abraham. అబ్రాహాము సంతతిలో ఉన్నాడు, I am going to bless you and make you great. ఎంతమందికి ఆశీర్వదింపబడాలని, ఎంతమంది గొప్ప వాళ్ళు కావాలన్నది. God says, I'm going to bless you, I'm going to make you great అంటాడు. If you belong to this generation, you will be blessed and you will be great on the earth. కింద 3వ వచనం చూడడం ఇంకా వండర్ఫుల్ అంటాడు. ఏమంటాడు? నీవు ఆశీర్వాద
నీవు ఆశీర్వాదముగా ఉండుదువు. నీవు ఆశీర్వాదంగా, యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ నాట్ బి కర్స్డ్, యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి బ్లెస్డ్ అంటాడు. ఇంకా కింద అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని. హల్లెలూయా. దేవుడు అంటాడు, నిన్ను ఎవడు ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదింపబడతాడు, నిన్నెవడు ఖర్చు చేస్తే వాడిని నేను ఖర్చు చేస్తాను. నిన్ను దూషించే ప్రతి వాడిని కూడా ఐఎమ్ గోయింగ్ టు కర్స్ హిమ్ అంటే నీకు ఏమంటాడు, నీ భూమి యొక్క సమస్త వంశములు ఏమంటున్నామా, ఇప్పుడు నీ వంశములకు వచ్చి God says all generations will be blessed through you. Every nation will be blessed to Abraham. ఈరోజు ఒక మాట చెప్పాలి. ఈరోజు ఒకవేళ నీవు నేను లేకపోతే ఈ లోకానికి ఆశీర్వాదాలు లేవు. ఎవడికి నచ్చినా నచ్చకున్నది సత్యం. నువ్వు పని చేస్తున్నప్పుడు పని చేస్తున్న యజమానునికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్న కంపెనీకి ఆశీర్వాదం, నువ్వు ఉంటున్న స్థలం ఆశీర్వాదం, నువ్వు నివసిస్తున్న స్థలం ఆశీర్వాదం. యూ విల్ బి బ్లెస్డ్ టు ది నేషన్స్. నిజంగా జరుగుతుందా? నిజంగా ఉందా? అయ్యగారు ఏదో నోటికి వచ్చింది కాదు మమ్మల్ని సంతోషపెట్టని చెప్తుండా. నిజంగా జరుగుతా? ఒక సంగతి చూసుకొని చూపించాలని ఆశ కలిగినాను. ఒకసారి ఆదికాండం 30 అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఒక యజమానుడు కనబడతాడు, ఇక్కడ ఒక పనుడు కనబడతాడు. ఒక యజమానుడు ఒక పనుడు కనబడతాడు. పని చేసేవాడు యజమాను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. యజమానుడు వెంట పడుతున్నాడు, మరలా తిరిగి తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. ఆ యజమానుడు ఆ పని చేసేవాడితో అంటున్న ఒక మాట చూపిస్తాను. ఒకవేళ నువ్వు పని చేసే స్థలంలో వచ్చి నువ్వు వెళ్ళిపోతే నీ ఓనర్ నిన్ను పనికి పెట్టుకున్న వాడు ఉండో వాడిని తరిమి నిన్ను పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు ఒకసారి చూద్దాం. 30 అధ్యాయం 27 వచనం చూద్దాము. లాబాను అక్కడ యాకోబుతో అంటున్న మాట చూద్దాం. ఒకసారి ఏమంటాడో చూద్దాం. అందుకు లాబాను అతనితో, యాకోబుతో అంటున్నాడు, లాబాను అతనితో అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ కటాక్షము. ఎవడన్నా పనుడు అంటాడా, అయ్యా ప్లీజ్ పని చేయవా, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంచు, నీ దయ నాకు ఉంచు అంటాడా? ఎవడన్నా మీ ఓనర్ అంటాడా మీతోటి? అన్నాడు. కానీ ఇక్కడ ఓనర్ వచ్చి పని ఆయనతో పని చేసేవాంతో అంటాడు, నీ కటాక్షము నా మీద. చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం, సాయం చదువుకుందాం. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినము. లిసన్ టు మీ, ఇఫ్ యు హ్యావ్ మర్సీ ఆన్ మీ. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. హల్లెలూయా. యజమాని అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉండని అంటాడు. ఎవరమ్మా యజమాడు మాట్లాడే మాట అమ్మా. యజమాని అంటాడు, ప్లీజ్ నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను చూచాను. ఇప్పుడు చెప్పండి, పని చేస్తున్న ఈ స్థలంలో నువ్వు ఆశీర్వాదమా కాదా? అబ్రహాము సంతతితో దేవుడు అంటున్నాడు, యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ వేర్ ఎవర్ యు ఆర్. దోస్ హూ బ్లెస్ యు ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్. ఎక్కడ పని చేస్తున్నావో ఆ స్థలం ఎక్కడ నివసిస్తున్నావో ఆ స్థలం ఆశీర్వాద. ఎవ్రీ ప్లేస్ యు లివ్ ఈజ్ ఎ బ్లెస్డ్ వన్. Because you belong to a special generation. అబ్రహాము సంతతికి చెందిన వాడవు కాబట్టి, ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి ఆశీర్వదింపబడ్డవాడు. రెండో దాంట్లోకి వస్తున్నాము. టు క్లోజ్ ఇట్ అప్. అన్నీ ఉండాలి కానీ చూద్దాం. రెండోది మన వాక్య భాగంలో వస్తున్నాం. ఏమంటాడు, రాజులైన సంఘం. నెక్స్ట్ అంటాడు, మొదట వీఆర్ బ్లెస్డ్ జనరేషన్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఏమంటాడు, రాజులైన యాజక సమూహము అంటాడు. వీఆర్ ఏ రాయల్ ప్రీస్ట్. ఏమైనాటమ్మా, రాయల్ ప్రీస్ట్ అంట. మామూలు ప్రీస్ట్ కాదు, రాయల్ ప్రీస్ట్. ప్రీస్ట్ యొక్క పని ఏంది? ప్రీస్టులు ఇప్పుడు లేరు కదా, యాజకులు లేరు కదా.
ఇప్పుడు దేవుడు ఏంది మనతో అంటాడు, దేవుడు పిలువబడ్డవారు ఎవరైతే ఆ చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారో వారంతా ఏమంటారు, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, రాజులైన యాజక సమూహం అంటాడు, యు ఆర్ ది హోలీ ప్రీస్ట్, లేకపోతే రాయల్ ప్రీస్ట్ అంటున్నాడు. ప్రీస్ట్ యొక్క పని ఏం తెలుసామా? ప్రీస్ట్ యొక్క పని ఏం తెలుసామా? ఏం పని ప్రీస్ట్ది? యాజకుని పని ఏంటిది? He will stand between the holy God and a sinful man. దేవునికి ప్రతినిధిగా, దేవునికి పరిశుద్ధమైన దేవునికి పాపస్థితిలో ఉన్న మానవునికి మధ్యలో ఉండి ఒక రాయభారిగా ఉంటున్నాడు, మీడియేటర్గా ఉంటున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తాడు. పాపి అయిన మానవుని పక్షాన దేవుని పరిశుద్ధమైన దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆ యాజకత్వము నీకు నాకు ఇచ్చాడు. యేసు ప్రభు వారి గురించి మాట్లాడినప్పుడు ఆయన హీఈస్ ఎ రాయల్ ప్రీస్ట్. యేసు ప్రభు రాయల్ ప్రీస్ట్. యాజకులు అంటే పిల్లరా బలులు అర్పించేవారు పాత నిబంధన ప్రకారము. ఒకసారి మాత్రము పాస్కా బలి ఒకసారి మాత్రమే ఏం చేస్తారంటే పిల్లరా, సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి దేవునికి బలి అర్పించేవారంట. ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళేవాడు. అందుకే పిల్లలు ఎబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ మెల్కీసెదెకు యొక్క ఆర్డర్లో యేసు ప్రభు వారు ఒకమారు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు, దేవుని గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు. వన్స్ ఫర్ ఎవర్ ఆయన యాజక ధర్మం అక్కడ చేస్తున్నాడు. యేసు ప్రభు వారు యాజక ధర్మం చేస్తున్నాడు. యాజక ధర్మము చేస్తున్న యేసు ప్రభు వారు చూసినప్పుడు ఇప్పుడు యాజకుడిగా వెళ్ళి ఆయన గొర్రెపిల్ల రక్తం వెనుక తన రక్తము ద్వారా ఆయన లోక పాపమును పరిహరించినట్టుగా చూస్తాం. బట్ వేర్ ఈస్ దిస్ రాయల్ ప్రీస్ట్హుడ్ ఎడికిని వచ్చింది? ఆయనకి లేనప్పుడు మనకి ఎడికిని వస్తుంది? ఉందా రాయల్ ప్రీస్ట్హుడ్? ఏమంటాడు? రాజులైన యాజక సమూహము. ఇక్కడ చూసినప్పుడు గాడ్స్ అబౌట్ కింగ్స్, రాయల్స్ అంటాడు పిల్లలు. యేసు ప్రభువుని ఇక్కడ రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు. ఆ రాయల్ ప్రీస్ట్హుడ్ ఆయన చేశాడు, ఆయన మనకిచ్చాడు. రాజులు ఏం చేస్తారంటమ్మా? ఏమంటారు? తీసుకుంటారా, ఇస్తారా? ఇచ్చే స్థితిలో ఉంటారు రాజులు. ఎప్పుడు దే ఆల్వేస్ గివ్, దే డోంట్ టేక్. వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉంటాడు కదా, ఎప్పుడు కూడా ఇచ్చే స్థితిలోనే. దే ఆల్వేస్ ఇన్ ది గివింగ్ స్టేట్ అంటే కదా. కుమారుని దేవుడు మనకు అనుగ్రహించారు. హీ గేవ్ హిస్ సన్. He did not take anything. He gave his son అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన తన కుమారుని ఇచ్చును. ఆయన మనకు he gave. ఆయన ఇచ్చేవాడు. యేసుప్రభు నిజంగా రాజువాడు. ఎక్కడ రాజరికం చేసిన భూమి మీద వచ్చి మరి ఆయన రాజు అంటుండు కదా, రాయల్ ఎలా అవుతాడు? ఆయన జన్మము నుంచి మరణం వరకు రాజే. ఎలా అంటారా పిల్లరా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు. బై బర్త్ హీ వాస్ ఎ కింగ్. ఆ తర్వాత పిలాతు ఆయనకు శిల్వకారంగా అప్పచెప్పేటప్పుడు పిలాతు అంటాడు, నిజంగా నువ్వు యూదులకు రాజువా అంటాడు. yes, I was born for this reason. ఈ కారణము చేత నేను భూమి మీదకి వచ్చాను, పంపబడ్డాను. because I am the king of Jews. యేసుప్రభు చనిపోయినప్పుడు కూడా పిలాతు అంట వెనకాల రాపిస్తాడంట, యూదులకు రాజు అని రాపిస్తాడు. ఏమని చెప్పిస్తాడంటే యూదులకు రాజు అని రాపిస్తాడు యేసుప్రభువును సిలువ వేసిన తర్వాత. అక్కడ పరిచయులందరూ వెళ్తారంట. పరిచయులందరూ వెళ్ళి ఏమంటారంట, యూదులకు రాజు అని రాయకు, ఆ తీసేసి ఈయన తన్ను తాను యూదులకు రాజు అని చెప్పుకున్నాడని రాయమంటే పిలాతు అన్నట, వాట్ ఐ హావ్ రిటన్ ఈజ్ రిటన్. హల్లెలూయా, బికాస్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ది హెవెన్.
ఆ రాజరికం ఇక్కడి నుంచి వచ్చింది కాదు పిల్ల, పరలోకం నుంచి రాజుగా తండ్రి కుమారుని పంపించాడు, రాజుగా ఉండడానికి ఇచ్చాడు. ఆ రాజు యాజకత్వం చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. రాయల్ ప్రీస్ట్హుడ్. అందుకే ఆ ఎబ్రీ పత్రిక చదివినప్పుడు చక్కగా అనిపిస్తుంది. మెల్కీసెదెకు ఒక ఆర్డర్లో అంటాడు. ఈ రాజు మెల్కీసెదెకు రాజు ఎవరంటే తెలుసా పిల్లరా? ఆయన సేలేము రాజు దేశంలో ఒక రాజు అంటే పిల్లరా. అబ్రహాము రాజుల్ని జయించి వచ్చినప్పుడు పిల్లరా, ఈ వాక్యం మీకు కనబడేది పిల్లరా 16వ అధ్యాయంలో కనబడదు. ఆదికాండం 16వ అధ్యాయంలో కనబడతాయి పిల్లలు. అక్కడ చూసినప్పుడు అంటే పిల్లలు ఆయన వస్తున్నప్పుడు ఆయన తీసుకొస్తున్నాడు. ఒకసారి చూద్దాం పిల్లలు. 16వ అధ్యాయం 18వ వచ్చిన ఒకసారి చూసుకుందాం. ఒకసారి లెటెస్ట్ ఒకసారి చూద్దాం పిల్లలు. 16-18 వచ్చిన చూసుకుందాం. 14-18 అందుచేత మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉన్నాడు. మెల్కీసెదెకు ఏం తెస్తున్నాడమ్మా? అక్కడ ఏం తెస్తున్నాడు? ఏం తెస్తున్నాడు? వాట్ ఈస్ బ్రింగింగ్? రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వస్తున్నట్టుగా చూస్తా. ఈజ్ బ్రింగింగ్ బ్రెడ్ అండ్ వైన్. ఆయన యేసు ప్రభువుని చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆ చివరి భోజన సంస్కారంలో ఉన్నప్పుడు ఆయన ఒక రొట్టెను తీసుకొని అది విరిచి శిష్యులకు ఇచ్చెను. ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము అని చెప్పాను. ఆ తర్వాత పాత్రలోని ద్రాక్ష రసం తీసుకొని ఇది మీ కొరకు చిందింపబడిన నూతన నిబంధనము, నేను వచ్చే పర్యంతము నన్ను జ్ఞాపకం చేయటకు దీన్ని చేయడని సెలవిచ్చాను. ఈజ్ బ్రింగింగ్ బ్రెడ్ అండ్ వైన్. అక్కడ అబ్రహాము, అక్కడ రాజు, ఆ సేలేము రాజునకు మెల్కీసెదెకు ఏం పిల్లరా? ఆయన దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాం ఏమి ఇచ్చాడు ఇంపార్టెంట్ కాదు, కానీ రాజు ఏం తెచ్చాడు, ఆ యాజకుడు ఏం తెచ్చాడు? ఈజ్ బ్రింగింగ్ ది ఫస్ట్ కమ్యూనియన్ దేర్. హల్లెలూయా. ఫస్ట్ కమ్యూనియన్ అక్కడ స్టార్ట్ అయింది. ఈజ్ గివింగ్ లైఫ్. ఈజ్ గివింగ్ లైఫ్. యేసు ప్రభువు అంటాడు యోహాను సువార్తలో వెళ్తే పిల్లరా, ఎంత చాప్టర్లో చెప్పుకోవాలంటే, ఎవడైనను నా శరీరమును తిని నా రక్తమును తాగినగాడ వాడు మరణమును చూడడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మ, బలలో చెయ్యేయాలా, ఇంట్లో కొట్లాడని చెయ్యదు. ఎవడైనా నా శరీరము తిని నా రక్తము తాగితే తప్ప వాడు పరలోకంలో వెళ్ళాడంట. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, కానీ వారు అక్కడ చనిపోయారు. కానీ నేను ఇచ్చు ఆహారము తినేవాడు ఇకెక్కడికి మరణమును చూడడు. అంటే ఏంటి ఆహారం అంటే? జీవాహారము నేనయ్యాను. ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్. ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్. ఎప్పుడైతే బ్రెడ్ను తీసుకుంటావో, ఎప్పుడైతే తీసుకుంటావో, ఆ యాచకుడి యొక్క ఆ బ్రెడ్ను తీసుకుంటావో, ఆ వైన్ తాగుతావో, యూ విల్ బీ ఇన్ ది ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవములో నువ్వు ఉంటావు. ఇక్కడ యాచకుడైన మెల్కీసెదెకు అబ్రహామునకు ఆ యొక్క బలారాధన తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆ చివరి భోజనములో శిష్యులకు తన రొట్టెను ద్రాక్షారసం ఇచ్చినట్టుగా చూద్దాం. ఈజ్ గివింగ్ ఇన్క్రెడిబుల్ సాదృశ్యముగా యాజ్ హీ గేవ్ హిస్ లైఫ్. ఆ సిలువలో ఆయన ప్రాణమును ఎలా ఇచ్చాడో ఆ రీతిగా ఆయన శరీరము ద్వారా నిత్య జీవమును ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈజ్ గివింగ్. ఇచ్చేవాడు రాయలా కాదమ్మా? సిలువలో ప్రాణం ఇచ్చిన ఆయన రాయలా కాదా? ఆ యాచకుడు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణమును బలిగా అర్పించిన వాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, ఇచ్చేవాడు. ఈజ్ ఎ రాయల్ ప్రీస్ట్. హల్లెలూయా. ఈజ్ ఎ రాయల్ ప్రీస్ట్. గాడ్ సేస్, ఇప్పుడు వస్తాం, యు ఆర్ రాయల్ ప్రీస్ట్. ఇప్పుడు యాజకులు అంటే అడుక్కునేవారు కాదమ్మా. నేను వాక్య భావన కొనిస్తాను. గాడ్ సేస్ యువర్ పర్సన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ లైఫ్. యాజకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చూద్దాం పిల్లలు ఏమైనా, ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకసారి రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. వండర్ఫుల్ వర్స్, నిజంగా చాలా ఇష్టమైన వాడు పౌలు. అక్కడ కొరింథీ సంఘానికి రాస్తుంటాడు. 20వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అంటాడు కదా.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము ఏమంటున్న క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. క్రీస్తుకు రాయబారు, వి ఆర్ ది అంబాసిడర్స్. క్రీస్తు యొక్క రాయబారులము. క్రీస్తు ఎలాగైతే మధ్యవర్తం చేశాడో అలాగనే ఒక సమాధాన పరిచర్యకు మనము రాయబారులమై ఉన్నాము. క్రీస్తు పక్షాన మేము బతిమాలుకుంటున్నాము. దేవునితో సమాధాన పడని అధ్యాయం అంతట్లో అంటాడు, క్రీస్తుతో సమాధాన పడని క్రీస్తు పక్షాన మేము బతిమాలుకొని. ప్రేష్ఠుడు అక్కడ చేసే యాజకత్వమును గురించి చేస్తాడు. ఎలాగో సమాధాన పరిచర్యను మనం కొనసాగిస్తాము. సంఘము ఎలాగో చేయాలో పౌలు అక్కడ సంఘానికి నేర్పిస్తుంటాడు. ది రాయల్ ప్రీస్ట్హుడ్, వి ఆర్ గివింగ్ పీస్. యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు తెలుసమ్మా, ఏ గృహముకో అయితే మీరు, ఈ మాట కొంచెము, ఏ గృహములో అయితే మీరు ప్రవేశిస్తారో అంటాడు. ఒక మాట అనంట, లెట్ ది పీస్ బి అపాన్ దిస్ హోమ్, లే హౌస్. ఈ గృహం మీద దేవుని సమాధానము నిలుచును కాక అని ప్రకటన. వి ఆర్ ది పీపుల్ హూ గివ్ పీస్. సమాధానం ఇష్టలు, మనం ఇష్టలు. మన సమాధానం ఇస్తున్నామా లేదా ఎక్కడ వెళ్ళినప్పుడు? అయ్యా మొన్న ఏమన్నా తెలుసా నీకు? నువ్వు లేనప్పుడు ఈ మాట అన్నది అంటే ఫుల్ సమాధానం. ఇక నువ్వు లేనప్పుడు నిన్నేమన్నది తెలుసా? అయిపోయి కథం. ఇక దేవుని వాక్యం చెప్తుంది, వి ఆర్ ది పీస్ మేకర్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ది పీస్ మేకర్స్, వి ఆర్ ది పీస్ గివర్స్. అందుకే దేవుడు అంటాడు, ఎక్కడ వెళ్ళినా కూడా ఏమంటాడు, యూ గివ్ దెమ్ పీస్. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ద యువర్ పీస్, లెట్స్ షేక్ యువర్ ఫీట్ అంటాడు. నీ పాదములట. ఎవరైతే ఏ గృహం అయితే నీ సమాధానం అంగీకరించదో జస్ట్ కాళ్ళలా దులుపుకొని వస్తే ఆ దుమ్ము సాక్ష్యం చెప్తుందంట. పరలోకలు అంటదంట, నీ ఇంటికి సమాధానం పట్టుకొచ్చాడు, నువ్వు సమాధానం తీసుకోలేదు. ఆ దుమ్ము అంటది, నేనే సాక్ష్యము. యూ డిడ్ నాట్ రిసీవ్ ది పీస్. మామూలు కాదమ్మ మనము. మనం వెళ్ళటం మామూలం కాదు. గాడ్ సేస్ యు ఆర్ సమ్వన్ స్పెషల్. యు ఆర్ బ్రింగ్ ది న్యూస్ ఆఫ్ ది పీస్. ఆ దేవుని యొక్క సమాధానమును తీసుకెళ్ళేవాడు. ఎవరికైనా సువార్త చెప్తే వినకపోతే కాళ్ళలా దులుపుకొని వెళ్ళిపో. ఆ దుమ్ము సాక్ష్యం చెప్తాడు, వాడి కర్మ. నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మలోనికి దుమ్ము సాక్ష్యం ఇయ్యును. హల్లెలూయా. నమ్మకపోతే దుమ్ము సాక్ష్యం ఇస్తారు, నీ పని కాదు. ఇట్ ఈస్ యువర్ వర్క్ టు ప్రీచ్. ఇట్ ఈస్ యువర్ వర్క్ టు గివ్ దెమ్ పీస్. యు ఆర్ ది రాయల్ ప్రీస్ట్. యు ఆర్ గివింగ్ పీస్ టు దెమ్. ఇప్పుడు చెప్పమ్మా, మనం రాయలా కదా ఇచ్చేటోడి బై రాయల్. ఎవరికైనా 100 రూపాయలు నేనేమైనా అడక తింటున్నా, నడు మీద చేయి వస్తుంది, టెక్ వస్తుంది. నేను ఇస్తాను, నేను ఇచ్చినను. కష్టంలో ఉన్నప్పుడు నేను సాయం చేసినాను, కష్టంలో ఉన్నప్పుడు ఈ చేస్తావో చేయవో కానీ దేవుడు అంటాడు సమాధానము. గాడ్ సేస్ గివ్ దెమ్ పీస్. పౌలు అంటాడు అంత సమాధానం ఇచ్చేవాడు కూడా క్రీస్తు పేరిట మిమ్మల్ని బతిమాలుకుంటున్నా అంటాడు. ఐఎమ్ అపీలింగ్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్, యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారిగా, రాయల్ ప్రీస్ట్గా. గాడ్ సేస్ యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్. ఏమైందమ్మా సంఘం? సే దట్ ఐ యామ్ ఎ స్పెషల్ జనరేషన్. హల్లెలూయా చెప్దామా? ఐ యామ్ ఎ స్పెషల్ జనరేషన్. ఐ యామ్ ఎ రాయల్ ప్రీస్ట్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఈ రెండే ఉన్నారు. చెప్పిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. దేవుని స్తోత్రం. నా టైం లేదు, నా టైం అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. రైట్, ఓకే, అలా టచ్ చేసి వదిలేస్తాను. రైట్, ఓకే, 2 నిమిషాలు టచ్ చేసి వదిలేస్తాను. ఎందుకు మూడో అంశాలకు వెళ్దాం. ఏమంటున్నారా? ఏమంటున్నా? యు ఆర్ ఎ హోలీ నేషన్. ఈరోజు యేసును అంగీకరించిన వాడవు, శిలువ రక్తంలో ముద్రించబడ్డ వాడవు, ఆ ప్రత్యేక సంతతిలో ఉన్నవాడవు, రాయల్ ప్రీస్ట్లో ఉన్నవాడవు. You cannot say that I have sinned. అనొచ్చమ్మ?
పాపం ఉందన్నాడు. చాలా అయ్యా ప్రార్థన చేసేటప్పుడు మొదలు పెట్టకండి, అయ్యా పాపిని దేవా, అయ్యా పాపిని దేవా. కన్ఫ్యూజ్ చేయండి, అంత పాపం చేస్తుంది అంటాను. యూ కన్ఫ్యూజ్, బట్ డోంట్ టెల్ దట్ సిన్నర్ హౌ లాంగ్ యూ విల్ బీ సిన్నర్ మై సన్, ఐ సేవ్ యూ సో మెనీ టైమ్స్. ఎన్నిసార్లు రక్షించాలి, ఎన్నిసార్లు రక్తం కార్చాలి, ఎన్నిసార్లు నిన్ను కడగాలి. ఇంకా పాపి పాపి, కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. గాడ్ సేస్ యు ఆర్ ఎ హోలీ పీపుల్. యేసు రక్తము ప్రతి పాపము ఇంతవరకు చేసిన తర్వాత చేసే అన్ని కడిగేసింది. గాడ్ సేస్ యు ఆర్ ఎ హోలీ నేషన్. డోంట్ సే దట్ ఐ యామ్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ హోలీ పీపుల్. ఎందుకంటే నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులు. ఎందుకంటే యేసు రక్తం మనల్ని పవిత్రంగా చేసింది. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ పరిశుద్ధులు, చెప్పిన వాళ్ళకి గ్యారంటీ లేదు. హల్లెలూయా. పరిశుద్ధత కూడా ఫ్రీగా వస్తుంది, దాన్ని కూడా తీసుకోవడానికి కష్టమైతే ఎట్లా చెప్పండి. దేవునికి స్తోత్రం. గాడ్ సేస్ యు ఆర్ ఎ హోలీ పీపుల్. ఒక సందర్భాన్ని చూపించాను, ఆశకలను అనుకుంటారు. ఫాస్ట్గా వెళ్ళిపోతాను, 2 నిమిషాలు కథం చేసేస్తాను అన్న కదా. ఇప్పుడు చూసినప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చూసినప్పుడు, నేను అటు చూడగా ఎవడు లెక్కింప చాలని ఒక గొప్ప సమూహము అక్కడ కనబడు. ఆయా దేశములో నుంచి, ఆయా భాషల్లో నుంచి, ఆయా తెగుల్లో నుంచి అందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేతలు పట్టుకొని ఆ దేవుని గొర్రె పిల్లకు స్తుతిస్తూ ఆ సింహాసనం ఎదుట వాడు కనబడ్డప్పుడు, ఆ దేవుని దూత, దర్శనం చూపిస్తున్న దేవుని దూత యోహానుతో మాట్లాడిన మాట ఏంటంటే, వీరందరూ ఎవరన్నాడు, ఏమో ప్రభువా నీకే తెలుసు అన్నప్పుడు ఆ యొక్క దేవుని దూత యొక్క జవాబు చూద్దాం. 14వ వచనంకి వెళ్దాం, ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోదాం. చూద్దాం 14. అందుకు నేను, అయ్యా నీకే తెలును, ఈ తెల్లని వస్త్రము ధరించిన వారు, ఈ గొప్ప సమూహము, ఈ ఖర్జూరపు మంటలు పెట్టుకుని దేవుని స్తుతించేవారు ఎవరు అని అడిగినప్పుడు, అయ్యా నీకే తెలుసు అన్నప్పుడు దేవుని దూత చెప్తుంది. ఏమో చెప్తుందమ్మా, వీరు ఏమంటుండమ్మా. ఒకసారి ఒక మాట చూడాలమ్మా, ఒక 2 నిమిషాలు ఆగుదామా. ఏమంటాడు ఆ తర్వాత సంగతి, వాళ్ళు ఏం చేస్తారు తర్వాత సంగతి, వాళ్ళు ఏం ధరిస్తారు వారి గురించి చెప్తున్నప్పుడు, వారు మహా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం పరిశుద్ధం కావాలి, పరలోకం అన్నీ పోవాలి, కానీ షర్టు నలగొద్దు, ఇస్త్రీ పోవద్దు, షర్టు నలగొద్దు. మనకున్న సూచన ఇది సాధ్యం కాదు పిల్లలు. ఏమంటుండు, వీరు మహాశ్రమల గుండా వచ్చిన వారు, దే హ్యావ్ కమ్ త్రూ ఎ గ్రేట్ ట్రబుల్స్లో నుంచి, ఆ శ్రమల గుండా వచ్చిన వారు. ఊరికినే పరలోకం రాలేదు, పరలోకం వెళ్ళిపోతుంటే ఊరికినే వెళ్ళిపోవు. ఏ నొప్పి లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆ పరలోకానికి వెళ్ళావు. మహాశ్రమల గుండా, ది గ్రేట్ ట్రబుల్స్ అంటాడు, గొప్ప శ్రమల గుండా. ఇప్పుడు చెప్పండి అమ్మా, పోదామా పరలోకం? పోవడం బాగానే ఉంది, బ్యాక్ డోర్ ఏం లేదా? ఈ ఫ్రంట్ డోర్లో కొంచెం కష్టంగా ఉంది. బ్యాక్ డోర్ ఈజీ వే ఏమైనా ఉందా అంటే, దేర్ ఈజ్ నో ఈజీ వే, నో బ్యాక్ డోర్, ఓన్లీ వన్ డోర్, ఓన్లీ వన్ వే. జీసస్ ఈజ్ ది వే, జీసస్ ఈజ్ ది డోర్. హల్లెలూయా అంటాడు. చదువు వాక్య బాబు, వెళ్ళిపోదాం, నా టైంకి వెళ్ళిపోతుంటుంది. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని. చూసినామా ఏమంటున్నామా? ఈ మాట నిజంగా గాడ్ రివీల్స్ సమ్ టైమ్. నాకు ఒక్కో మాట అలా చదువుతున్నప్పుడు, గొర్రె పిల్ల రక్తం, వారు తమ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములు ఏమంటున్నామా? ఏసే ఉతుకుతాడా? ఎవరు చేయాలి ఇప్పుడు? ఎవరు ఉతుక్కోవాలి? రక్తం రెడీగా ఉంది, శిల్వ కార్యం రెడీగా ఉంది, ఉతుక్కునే పని నీది, కడుక్కునే పని నీది. యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హోలీ అండ్ వర్తీ. అన్ని దేవుడే చేస్తే నువ్వేం చేస్తావు కదా? అన్నీ అయినా చేయాలి, మనం ఏం చేయం. నేను మా పాస్టర్ మాకు సాయం చేసినాడు, మంచిగా వండి పెడితే తినేది అన్నాడు. అన్నీ నువ్వు చేయి అంటాడు, హెల్ప్ చేయాలా అంటాడు. ఏమొద్దులేండి, నువ్వు చేయి, వండినాక నేను తిని పెడతా అంటే ఇదే హెల్ప్. మనం ఇలాగంటే దేవుడు అంటాడు, ఆ యొక్క గొర్రె పిల్ల రక్తములో యూ హ్యావ్ టు వాష్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు వాష్ యువర్ క్లోత్స్. నీ బట్టలు, నీ మురికిని నువ్వే కడుక్కోవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆ రక్తం అవైలబుల్ ఉంది, కానీ పని నీదే. నువ్వే ఒప్పుకోవాలి, నువ్వే ఉతుక్కోవాలి, నువ్వే తెల్ల చేసుకోవాలి. ఉతుక్కొని
అంటుండు తెలుపు చేసుకొని నీకు నువ్వే చేసుకోవాలి. ఎవడు చేయడు, పాయగారు గడవడు, పక్కింటోడు గడగడు, లేకపోతే నీ యొక్క భర్త గడగడు, భార్య చేయడు. యూ హ్యావ్ టు మేక్ దెమ్ వైట్ బై యువర్ సెల్ఫ్. ఒత్తుకుంటే కడుక్కుంటే అక్కడ పోతాం. అప్పుడు ఖర్జూర మంటలు ఇస్తారు. ఆడికి పోయినా ఖర్జూర మంటలు ఇస్తారు. పట్టుకొని ఈ పాటలు పాడుకోవచ్చు. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధ జనాంగము, దేవుని ప్రజలు అంటాడు, దేవుని సొత్తుగా ఉంటాడు. ఇంకా దాని గురించి చెప్పుకుంటూ పోయినట్టు యెషయా గ్రంథంలో అంటాడు కదా, యాకోబు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తయ్యున్నావు అంటాడు. యెషయా గ్రంథం 43:1 ముగించేస్తాను అక్కడికి. నీవు నా సొత్తయ్యున్నావు. వి బిలాంగ్ టు గాడ్. ఒకటి సంఘం అంటే ఏమైంది? ఒకటి ప్రత్యేకమైన జనాంగము, రెండోది రాజులైన యాజకులు, మూడోదిగా పరిశుద్ధ జనాంగం, తర్వాత దేవుని జనాంగంగా ఈ లోకంలో జీవించడం దేవుడు తన కృపా సహాయాన్ని మన దగ్గర ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోక తండ్రి, అవును చెప్పని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము నాయన. నాయన మమ్మల్ని విలువబడ్డ వారమునైనా, సాధారణమైన వారికి కాదునైనా, ఒక ప్రత్యేకమైన వంశము నైనా, రాజులైన యాజక సమూహం అన్నావు, పరిశుద్ధ జనాంగం అన్నావు, దేవుని జనాంగం అన్నావు. అలాగ జీవించడానికి నీ కృప సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.